పడింది. 100 రూపీస్ ఏమో కూపన్ ఇచ్చారు. ఆ తర్వాత నాకు ఇది 700 పడింది. ఈ వైట్ ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 1200 అని పెట్టారు. సేమ్ ఇది కూడా నాకు 800 పడింది. ఇది యాక్చువల్గా ఇలా వచ్చింది, కంప్లీట్ లెంత్ వచ్చింది, బాగుంది. యాక్చువల్గా దానికంటే కూడా ఇది క్లాత్ కొంచెం థిక్గా ఉండింది, బాగుంది. ఎక్సెప్ట్ ఓన్లీ దీంట్లో డ్రాబ్యాక్ వచ్చేసి ప్యూర్ వైట్ కలర్. చెప్పాను కదా నేను వాళ్ళు క్రీమ్లో ఇస్తారేమో అనుకున్నానని. సో ఇక్కడ వచ్చేసి టై చేసుకోవాలన్నమాట. వన్ సైడ్ వాళ్ళు స్లీవ్స్ ఇచ్చారు. ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఏ బౌ. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నాకు తెలిసి నాకు బౌ వేయడం లైట్గా వచ్చు. somehow it turned out to be like this. So ఇది కూడా బాడీ హగ్గింగ్ కోన్ కైండ్ ఆఫ్ డ్రెస్. యాక్చువల్గా నో ఇచ్చింగ్, కంఫర్టబుల్గా ఉండింది. బట్ నాకైతే నేను దెయ్యంలా కనిపిస్తున్నాను. నో అఫెన్స్, ఎందుకంటే కొంచెం వైట్ కలర్ దెయ్యం ఫీలింగ్ ఇస్తుంది కదా, అందుకని. సో బట్ ఓవరాల్గా అయితే క్లాత్ బాగుంది. ఇప్పుడు మచ్ వైట్ వచ్చింది. నేను ట్రై చేసి చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి న్యూమీలో ఫస్ట్ డ్రెస్ ఇది. ఈ కలర్ నాకు బాగా నచ్చింది, అందుకే ఇది ఫస్ట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ లేకపోతే డార్క్ క్రీమ్ కలర్లో వచ్చింది బాడీ కోట్ డ్రెస్. ఇక్కడ వచ్చేసి స్ట్రాప్స్ వచ్చాయన్నమాట. బాడీ హగ్గింగ్ డ్రెస్. ఇఫ్ ఇన్ కేస్ మనకి స్లీవ్స్ లేదు, ఇబ్బందిగా ఉండింది అని అనుకుంటే కనుక మనం ఏదైనా ఓవర్ కోట్ కూడా ట్రై చేయొచ్చు. యాక్చువల్గా నేను బుక్ చేయడానికి ముందు చూసినప్పుడు అందులో వాళ్ళు ఓవర్ కోట్ తోటే చూపించారు. సో యాక్చువల్గా నాకు ఓవర్ కోట్ మీద కూడా నచ్చింది, బాగుంది. బయటికి వెళ్ళాలి, ఫొటోస్ ఏమీ తీసుకోవట్లేదు అనుకున్నప్పుడు మనం స్లీవ్స్ ఇలా కవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత రిమూవ్ చేసి నార్మల్గా ఫొటోస్ కావాలన్నప్పుడు తీసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే బట్ ఓన్లీ పాయింట్ వచ్చేసి నాకు ఆ షీట్ టాప్ మీద లోపల వేసుకోవడానికి ఏం టీ షర్ట్ ఇవ్వలేదు.